కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడారో సమాజం అంతా చూసింది ఆ రోజు. ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించి కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు.